మామిడి అల్లంతోనండి మెంతి బద్దలండి. ఇదిగోనండి మామిడి అల్లం ముక్కలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగేనండి ఒక నిమ్మకాయ ఇలా రసం తీసి పెట్టుకున్నాను. తగినంత ఉప్పు, పసుపు. ఈ మెంతి బద్దలకండి నేను ఆవాలు, మెంతులు, ఇంగువ, మిరపకాయలు వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి. నేనండి ఇలాగ మామిడి అల్లం ముక్కల్లో, దోసకాయ ముక్కల్లో, మామిడికాయ ముక్కల్లో, వాకాయ వేసినప్పుడు వాకాయ వస్తుంది. దేంట్లో కావాలంటే అది మన పొడి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం కలుపుకోవచ్చు అనమాట. ఇదిగోనండి మొదట నిమ్మరసంలో మామిడల్లం ముక్కలు వేసేస్తున్నాను. అలాగేనండి ఉప్పు, పసుపు. ఇదండి మెంతి 2 చెంచాలు వేసుకుందాము. ఇలా బాగా కలిపేసి పెట్టేసుకుందాము. అరగంట ఉన్నాక బాగా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోనండి బాగా కలిపేస్తున్నాను.